మాట్లాడమని ముందున్న సమయాన్ని ప్రభుని చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అప్పటి వరకు మోషే ధర్మశాస్త్ర ప్రకారము సబ్బాతు దినాన్ని ఆచరించేటువంటి మరి ఆనాటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడ్డాడో, లేపబడినటువంటి ఆ పునరుద్ధాన దినము నుండి ఆదివారము శిష్యులందరూ కూడా చేరి దేవుని స్తుతించడము మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందిన వారందరూ కూడా ఆదివారం నాడు మరి దేవుని సన్నిధిలో, అంత మాత్రమే గారు వారు ప్రతిరోజు మరి ఇంటింటా కూడుకున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం ఇంత నెమ్మదిగా ఇంత సంతోషంగా మనం ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క కృపనే. మన మంచితనం కాదు, మన గొప్పతనము కాదు, మనకేదో డబ్బు ఉందని లేకపోతే మనకేదో బలగం ఉందని మనం ఆరోగ్యంగా ఉన్నామని ఇలాంటి ఏది కూడా మనది కాదు. కేవలము ఆయన యొక్క కృప ద్వారానే దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. మంచిది. చదవబడిన లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మరలా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు చదవండి ఒకసారి. చదవగలిగిన వారు దానిలో చదవండి, ఎందుకంటే ఇది కొంచెం రికార్డ్ అవుతాయి. ప్రతి మెసేజ్ కూడా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తాం కాబట్టి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. చదవండమ్మా. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా నుండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనివ్వవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనను అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. యేసు ప్రభువును గురించి ఈ 66 పుస్తకాలు మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సందర్భాలలో ఆయన జననము గురించి వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఎలాగ ఈ భూమి మీదకి వస్తాడు, ఈ భూమి మీద ఆయన ఏం చేస్తాడు, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ 66 పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువు వారే స్వయంగా ఆయన సెలవిచ్చిన మాట ఏంటి అనంటే, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని తిరిగి కడతాను అని అంటాడు. అక్కడ ఆ దేవాలయమును గురించి ఆయన మాట్లాడలేదు, కానీ ఆయన శరీరమును గురించి మాట్లాడాడు అని ఆనాటి యూదులు గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన మరణమును గురించి శిష్యులతో కూడా చెప్పినప్పుడు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాలలో మనిషి కుమారుడు అప్పగించిన తర్వాత ఆయనను హింసలకు దూషలకు గురి చేసి సిలువ వేసి చంపేస్తారు, తిరిగి 3వ రోజు మృత్యుంజయుడై లేస్తాడు అని ఆయన అనేక మార్లు తన శిష్యులతో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు ఎవరు ప్రవచిస్తూ ఉన్నారో తెలుసా? ఒక గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక రాజు ప్రవచిస్తూ ఉన్నాడు. దావీదు ఏమని సెలవిస్తూ ఉన్నాడనంటే, జాగ్రత్తగా వినండి ఈ యొక్క మాటలు. పేతురు మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఆయన ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే 24వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుణ్ణి మరణము బంధించడానికి వీలుందా అండి? అప్పటి వరకు యేసు ప్రభువారు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు ఆయన.
ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే చనిపోయిన వారిని కూడా లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన వారిని లేపినటువంటి దేవుడు లాజరు యొద్దకు వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచి, చెప్పాలి మీరు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప మాట కదా. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి చనిపోతారో వారిని నేను ఒకరోజు ఏం చేస్తాను? సజీవంగా లేపుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని మరణము అనేటువంటిది బంధించలేదు కదా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంట ఒక పెద్ద కేక శబ్దం వినపడిందంట. ఏంటో తెలుసా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు అంటూ ఉన్నాడు కదా, దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. దావీదు అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలు, ప్రవక్తలు కూడా ప్రవచించలేనటువంటి కొన్ని విషయాలను దావీదు తానే ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నీ పరిశుద్ధిని నీవు ఏం చేయరంటండి? కుళ్ళు పట్టనీయం. ఇప్పుడు సహజంగా ఎవరైనా మనుషులు చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? తీసుకెళ్ళి సమాధి చేస్తారు. సమాధి చేసినప్పుడు మరి 3వ రోజు 4వ రోజు శరీరం ఏమైపోతుందంట? ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. కొంతమంది అంటే స్పేరుగా సమాధులు కట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసినటువంటి కొంతమంది. ఒక డాక్టర్ గారు ఆయన యొక్క కుటుంబం కొరకు ఒక సమాధిని కట్టుకున్నాడు. ఎవరైనా చనిపోతే ఒకే దానిలో వాళ్ళ కుటుంబస్తులందరినీ కూడా పెడతారన్నమాట. ఇప్పుడు ఇక్కడ కలవరింబి ఉన్నాయి కదా సమాధులు, అందులో కూడా ఒకరిద్దరివి ఆల్రెడీ బతుకున్నప్పుడే కట్టుకున్న సమాధులు ఉన్నాయి అక్కడ. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి దానిలో పెడతారన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఏ శరీరం అయితే కుళ్ళిపోవడానికి సమయము పడుతూ ఉందో అలా సమయం తీసుకోకుండా అది త్వరగా కుళ్ళిపోవడానికి ఏం చేస్తారంట? ఇంజెక్షన్స్ కూడా ఇస్తారంట. అంటే శరీరము త్వరగా కుళ్ళిపోవడానికి. ఎవరు చనిపోయినా, ఎలా చనిపోయినా నువ్వు తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టిన తర్వాత 3 లేక 4 రోజులకు శరీరం ఏమైపోద్దంట? అంటే కుళ్ళిపోయే స్టేజిలోనికి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుందన్నమాట. అయితే యేసు ప్రభు చనిపోయింది ఎప్పుడు? శుక్రవారం ఆయన చనిపోయాడు. శుక్రవారం చనిపోయి మరి యూదుల ఆచార ప్రకారము సాయంకాలం వరకు ఆయనను సిలువలో, అంటే చీకటి పడుతూ ఉండేంత వరకు సిలువలో ఆయనను ఉంచకూడదు గనక ఏం చేశారు? ఆయనను త్వరగా దించి మరి అరిమత్తైనటువంటి యోసేపు యొక్క సమాధిలో ఆయనను ఉంచారు. తెల్లవారుజామున జరిగిన సంఘటన ఏంటి అనంటే, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఎప్పుడో పూర్వకాలం అది. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన ప్రవచించిన ప్రవచనం ఏమైంది చెప్పండి? నెరవేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో ఏ విషయాలనైతే ఆయన ప్రవచించాడో, ఏ విషయాలనైతే ఆయన చెప్పాడో అవన్నీ కూడా జరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కానీ దేవుని యొక్క వాక్యము నెరవేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరణము ఆయనను బంధించి ఉండలేదండి. ఆయన యొక్క శరీరము కూడా కుళ్ళు పట్టలేదంట. ఎలాగైతే యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో పెట్టారో, జాగ్రత్తగా వినండి. శుక్రవారం రోజు ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభు యొక్క దేహాన్ని అంతా కూడా ఏం చేశారు? వాళ్ళు కొరడాలతో దున్నారంట. కొరడాలతో ఏం చేశారు? ఆ దెబ్బలను జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉన్నప్పుడు ఆ కొరడాకు ఉన్నటువంటి ఆ కొక్యాలు ఏవైతే ఉంటాయో ఆయన శరీరం మీద బలంగా కొట్టినప్పుడు అలాగ పీక్తా ఉంటే
ఆయన శరీరం ఏమవుతూ ఉందంట, ముక్కలు ముక్కలు అవుతూ ఉందంట. దానికి సాదృశ్యంగానే మనము ప్రతి మాసం మొదటి నూతన పునరుద్ధాన దినములో విరవబడిన శరీరాన్ని ఏం చేస్తాము, ముక్కలు ముక్కలుగా చేస్తాం. అది క్రీస్తు శరీరానికి సాదృశ్యం. అది అంటే అలాగా ఆయన శరీరాన్ని ముక్కలు చేశారు. మరి తనలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు కూడా ఏమైపోయిందంట, ఆ కలువరి సిలువలో కార్చబడింది. ఇక ఆయన శరీరములో రక్తము లేదు, ఆయన శరీరములో నీరు, ఈ రెండూ లేవు. మరి రెండూ లేనప్పుడు శరీరం ఏమైపోవాలి, త్వరగా కుళ్ళిపోవాలి. కానీ ఆయన శరీరము ఎలా ఉందంట చెప్పండి, ఎలా ఉంది చెప్పండి, ముందున్నటువంటి శరీరము కన్నా కూడా సమాధిలో ఉంచిన తర్వాత లేపబడినటువంటిది మహిమ శరీరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు మన అందరి జీవితాలలో ఒకరోజు విశ్వాసం ఉంచి ఆయన బిడలంగా, ఆయన సాక్షులంగా, ఆయన యొక్క సన్నిధిలో మనము నమ్మకంగా ఉంటూ మన జీవిత కాలములో ఆయన బిడలంగా మనం బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఒకరోజు మనము సజీవంగా లేపబడతాం. ఖాళీ సమాధి మనకేం నేర్పిస్తూ ఉందో తెలుసా? ఖాళీ సమాధి మనకేం మెసేజ్ ఇస్తూ ఉందో తెలుసా? ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆరాధిస్తూ ఉన్నటువంటి మనం అందరము కూడా మరి జీవము కలిగిన సజీవంగా మృత్యుంజయుడైనటువంటి దేవాతి దేవుడు. ఎంతోమంది ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఎంతోమంది ఈ లోకంలో ఈడ ఉన్నటువంటి చాలా సమాధులు ఏమై ఉన్నాయి చెప్పండి, అందరూ మూయబడి ఉన్నాయి. చాలా స్పష్టంగా, చాలా చక్కగా. కొన్ని పాలరాతితో మూయబడి ఉన్నాయి, కొన్ని గన్నేట్ రాయితో మూయబడి ఉన్నాయి, కొన్ని ఇటుక రాయితో మూయబడి ఉన్నాయి, కొన్ని చెప్పండి బండరాలతో మూయబడి ఉన్నాయి, కొన్ని మట్టితో కూడా మూయబడి ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఒక పెద్ద సమాధి ఉంది. ఎక్కడుందో చెప్పండి అమ్మ, ఎక్కడుంది? ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి ఆగ్రా వెళ్తే అక్కడేముంది చెప్పండి, ఒక పెద్ద సమాధి. అంటే ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో అది ఒక వింత. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ సమాధి కట్టబడినటువంటి తీరును చూడడానికి, అది ఎలా కట్టారు, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఏం చేస్తారు చెప్పండి, ఆ సమాధిని చూస్తారు. అది కేవలము సమాధే, అది ప్రేమకు చిహ్నంగా పిలువబడుతూ ఉన్నది. ఈరోజు చాలామంది చాలా సందర్భాలలో వారి జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి అకేషన్స్కి ఏమిస్తారో తెలుసా? బహుమతిగా ఆ సమాధిని, నకలుగా ఉన్నటువంటి ఆ గిఫ్ట్ని ఏం చేస్తారు, కొంతమంది తీసుకొని వెళ్ళి ప్రజెంటేషను చేస్తారు. అది ఎలా ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా అది మూయబడిన సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు అందరికీ తెలుసు కదా, ఆయన గొప్ప భక్తుడు. ఆయన జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన కుటుంబం వాళ్ళే ఆయనను ఏం చేశారో తెలుసా? కుటుంబంలో నుంచి వెలేశారు. సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి అంగీకరించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన కుటుంబకులే ఆయనను వెలేశారు. అలాంటి సాధు సుందర్ సింగ్ అసలు యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అని ఆయన కొన్ని అన్వేషణలు చేశాడంట. ఆ చేసిన వాటిల్లో ఆయన మొట్టమొదట ప్యారిస్ వెళ్ళాడంట. అసలు చూద్దాం, చరిత్రలో పేరున్నటువంటి ఎంతోమంది ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళ సమాధులన్నిటిని కూడా నేను తిరిగి చూడాలి అని ఏం చేశాడంట, ప్యారిస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెపోలియన్ సమాధిని చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నెపోలియన్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని చూసినప్పుడు ఆ నెపోలియన్ సమాధి ఏమైందంట, మూయబడి ఉందంట. అది
అది చూసిన తర్వాత ఆయనకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఎలాగైనా సరే మక్కా వెళ్ళాలి. మక్కా వెళ్ళిన తర్వాత ఆ మక్కాలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త సమాధిని నేను చూడాలి అని అనుకున్నాడంట. ప్యారిస్ నుంచి మక్కాకి వెళ్ళాడు. మక్కాలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త సమాధిని చూశాడు. అదేమైందంటండి, మూయబడి ఉంది. ఇక అక్కడి నుంచి అనుకున్నాడంట, నేను యెరూషలేము వెళ్తాను. నేను అంగీకరించిన నా దేవుడు జీవము కలిగిన దేవుడు. అసలు ఆ సమాధి ఎలా ఉందో ఒకసారి నేను వెళ్ళి చూడాలి అని అనుకున్నాడంట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యెరూషలేముకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ అంటాడు, ఇదిగో నేను ప్యారిస్ వెళ్ళాను, నెపోలియన్ సమాధి చూశాను, అది మూయబడి ఉంది. నేను మక్కా వెళ్ళాను, మహమ్మద్ ప్రవక్త సమాధి చూశాను, అది మూయబడి ఉంది. నేను యెరూషలేము వెళ్ళాను, యేసు ప్రభు సమాధిని చూశాను, అది ఈ రోజుటికి సజీవ సాక్ష్యంగా తెరిచే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గమనించండి, ఈ రోజుటికి నీవు రేపటి దినాన వెళ్ళగలిగి యెరూషలేము పట్టణములో యేసు ప్రభు యొక్క తెరవబడినటువంటి సమాధిని నువ్వు చూడగలిగితే ఆ సమాధి నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో కొన్ని విషయాలను నీకు నేర్పిస్తూ ఉంది. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావు అనంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆ దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, ఆ దేవుని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదండి, నువ్వు సంపాదించి కూడబెట్టుకున్నటువంటి దానిని ప్రతి నెల నువ్వు తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావు అనంటే అది వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి? నువ్వెవరికి ఇస్తూ ఉన్నావు చెప్పండి? ఎవరికి ఇస్తూ ఉన్నావు? సజీవమైన దేవునికి. నువ్వు ఒక రాయికో ఒక రప్పకో తీసుకొని వెళ్ళి దానిని అర్పించట్లా. ఈరోజు చాలామంది వెళ్ళి మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? కోట్లు 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 ఇస్తూ ఉన్నారు. అవేమన్నా మాట్లాడగలవా? కనీసం వాసన చూడగలవా? ఆ నోట్లను కండ్లారా తీసుకొని చూసుకోగలవా? లేదు. ఆ ఇస్తూ ఉన్నాయన్నీ కూడా ఏమైపోతా ఉన్నాయి? ఒకరోజు వ్యర్థమే. నువ్వెంత సంపాదించి తీసుకొని వెళ్ళి అక్కడ దారపోసినా అది వ్యర్థమే. కానీ నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు, అది ఏదైనానో సరే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించాను కనుక నేను ఇస్తూ ఉన్నవన్నీ కూడా ఆయన చూడగలడు, ఆయన వినగలడు, ఆయన సమస్తమును కూడా ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన అందరి జీవితాలలో క్రీస్తు యొక్క సమాధి మనకేం నేర్పిస్తూ ఉంది అనంటే, నేను మృతుడను కాను. నేను ఎవరిని చెప్పండి? ఎవరిని? సజీవుడను. కొంతమంది జీవిస్తూ ఉన్నాము అనేటువంటి జీవితంలోనే జీవిస్తారు, కానీ వారి యొక్క హృదయ వేదన, వారి యొక్క హృదయ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరితో కూడా ఏది చెప్పుకోలేరు. మనిషి అయితే బాగా కనబడతాడు, అందరిలో బాగా తిరుగుతూ ఉంటాడు, లోకానుసారంగా ఏమైపోయాడు? సజీవంగానే కనబడతాడు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు చెప్పండి? మృతుడుగా కనబడతా ఉన్నాడు. నీవెప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలోనికి వస్తావో, ఆ విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోవాలి అనుకున్నటువంటి వారిని బ్రతికించగలిగిన వాడు మన దేవుడు. చనిపోయినా కూడా విశ్వాసము కలిగి నీవు మృతుడవైతే ఒకరోజు నిన్ను లేపగలిగినటువంటి దేవుడు. పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఒకసారి తీయండి, అందరు బైబిల్ తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి త్వరగా. 8వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవలనని మిగులా. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. దేహము
ఈ దేహములో ఉన్నను, ఈ దేహమును విడిచినను. అంటే పౌలు యొక్క జీవిత కాలంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. మరణం అనేటువంటిది మనుషునికి ఇక అది అంతం, ఇంకంతే. ఇక దాని తర్వాత ఏమీ లేదు. కానీ ఆ అంతములో నుండే ప్రారంభం చేయగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులకు ఏదైతే అసాధ్యమో దేవునికి అదే సాధ్యం. మనం అనుకుంటాం కదా, అయ్యో ఆయన చనిపోయాడు. చాలా గొప్ప విశ్వాస అండి, చాలా నమ్మకస్తుడు. దేవుని యొక్క సన్నిధికి రావడంలో, దేవునికి ఇవ్వడంలో, ప్రార్థనలో ఏకీభవించడంలో, ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా చాలా మంచి నమ్మకమైన వాడు. ఈరోజు చనిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎవరిలో జీవిస్తూ ఉన్నాడమ్మా? దేవునిలో. కారణం ఏంటి? ఆయన అంగీకరించిన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన అందరి జీవితాలలో నీవు నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మరణించి సమాధిలో ఉంచబడినటువంటి వాడు కాదండి. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడు. లేచి ఆయన ఏం చేశాడో తెలుసా? లేచి ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఆయన అనేకులకు కనబడ్డాడు. కారణం ఏంటి అనంటే, ఒక సందర్భంలో యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేశారనంటే, పిలాతు యొద్దకు వెళ్ళి, అయ్యా బ్రతికున్నప్పుడు నేను చనిపోయినా కూడా తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఒకవేళ ఆయన లేవకపోయినా ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళి లేచాడు అని ఏం చేస్తారు? ప్రచురం చేస్తారు. కాబట్టి ఆ సమాధి ఎవ్వరు తెరవకుండా నువ్వేం చేయాలి? దానికి రాజముద్ర వేయాలి. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు అడిగిన విషయం ఏంటో తెలుసా? ఇక సమాధి ఎవరు తెరవకూడదు. ఆ సమాధికి అడ్డుగా ఏముండాలి? రాజముద్ర ఉండాలి. ఎవరు కూడా తెరవకూడదని. ఒకవేళ తెరవడానికి వెళితే అక్కడ అడ్డగించడానికి ఎవరు ఉండాలి? భటులు ఉండాలి. భటుల్ని పెట్టారు, రాజముద్ర వేశారు, ఎవరు కూడా తెరవకూడదని. జాగ్రత్తగా గమనించండి. మూయబడినటువంటి బండ తెరవడానికి ఎవరు కావాలి? మనుషులు కావాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదివాం కదా, మొదటి నుంచి. అక్కడ రాయబడిన మాటలు ఏంటి అని అంటే, కొంతమంది స్త్రీలు ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏమనో తెలుసా? మన కొరకు ఆ బండను ఎవరు తెరుస్తారు అని. మన కొరకు ఆ బండను ఎవరు తెరుస్తారు అని. వీళ్ళ ఆలోచన ఏంటి అనంటే, అది రాజముద్ర వేయబడిన బండ. ఆ బండను తెరవాలి అనంటే ఎవరో కావాలి. అది అడ్డుగా ఉంది. ఆ సమాధిలోనికి వెళ్ళకుండా వీరికి అడ్డుగా ఉంది. అది తెరవబడాలి. అది తెరవబడాలి అనంటే మన కొరకు ఎవరు తెరుస్తారు. వీళ్ళ ఆలోచన అది. కానీ అసలు విషయం ఏంటి అనంటే, ఆయన ఎదుట రాజముద్ర కాదు కదా, బండ కాదు కదా, మరణము కాదు కదా, ఏది ఆయనను బంధించి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అడ్డుగా ఉన్నటువంటిది ఏదీ లేదు, అంతే. సమస్తాన్ని కూడా ఆయన జయించగలిగినటువంటి దేవుడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దావీదు ఏమంటా ఉన్నాడో చూడండి. ఒకసారి తీయండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. మరల వెనక్కి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. నేనెల్లప్పుడూ నా ప్రభు జాగ్రత్తగా వినండి మాట. నేనెల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని. నేనెల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని. ఎప్పుడంటా ఉన్నాడు ఈయన? ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. కానీ దావీదు ఏమంటా ఉన్నాడు? నేనెల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూస్తా ఉన్నా. అంటే దావీదు యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే, దావీదును గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? దావీదు నా
హృదయానుసారుడు. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా అది. ఇక ఎవ్వరికి ఇవ్వనటువంటి ఒక గొప్ప సాక్ష్యం దేవుడే దావీదుకి ఇచ్చాడు. దాన్ని దావీదు అంటూ ఉన్నాడు కదా, నేనెల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును నేను చూస్తూ ఉన్నాను. ఆయన సిలువ వేయబడుట, ఆయన దింపి సమాధి చేయబడుట, సమాధిలో నుండి లేచుట కూడా ఎవరు చూశారంట? దావీదు చూశాడంట. ఎప్పుడు చూశాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఎవరు కూడా ప్రవచించలేనటువంటి లోతైనటువంటి సత్యాన్ని దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. నేను ఆయనను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనల్ని చూడగలిగేవాడు మాత్రమే కాదండి, ఎవరికి కూడా కనపడకుండగా ఆ మనుషుల మధ్యలో, అయ్యో నేను పొట్టివాణ్ణి కదా, నేను ఇంతమంది జనాల్లో యేసు ప్రభువుని చూడలేను కదా అని ఏం చేశాడంట? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట పాపం జక్కయ్య. ఎవరికి కనపడట్లా జక్కయ్య అక్కడ. మనుషులు ఎవరు కూడా జక్కయ్యను పట్టించుకోవట్లా. కానీ ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తు చూస్తూ ఉన్నాడు. జక్కయ్య, దానైనా కిందికి రా, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నువ్వు దిగు ఫస్ట్. మన దేవుడు చూడగలిగినటువంటి వాడు. దాని తర్వాత ఆ స్టేట్మెంట్ ఎవరు ఇస్తూ ఉన్నారో తెలుసా? దావీదు ఇస్తా ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను నా దేవుణ్ణి, నా ఎదుట కనబడతా ఉన్నాడు ఆయన. ఆయనను సమాధిలో ఉంచడం నేను చూస్తూ ఉన్నాను. ఆ సమాధిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడో నేను చూస్తూ ఉన్నాను. నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అని ఏ దేవుడైతే సాక్ష్యం ఇచ్చాడో ఆయన యొక్క స్థితి మొత్తాన్ని కూడా నా ఎదుట ఉంచబడిన నా దేవుణ్ణి నేను చూస్తూ ఉన్నాను అని ఒక గొప్ప సాక్ష్యాన్ని దావీదు ఇస్తూ ఉన్నాడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదివినప్పుడు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఎలా ఉండాలంటమ్మా? ఓపికతో. ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి చెప్పాలి? యేసు వైపు ఆయనను చూడాలి. మన గురి ఎక్కడ ఉండాలి? ఆయన మీద ఉండాలి. దావీదు గురి అదే. దావీదు అదే చూస్తూ ఉన్నాడు. నా ఎదుట నా ప్రభువుని నేను చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు ఆయన. నీవు నేను కూడా ఈరోజు చూడవలసింది ఏంటో తెలుసా? మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో, ఈ విశ్వాస యాత్రలో మనం చూడాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి యొక్క సిలువ. ఈ సిలువలో రక్తం కార్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు మనం చూస్తూ మన విశ్వాస యాత్రలో మన పరుగు పందెమును మనం ఏం చేయాలి? కడముట్టించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఒక మాట అంటాడు చూడండి. అపోస్తల కార్యములు తీయండి అందరూ. అపోస్తల కార్యములు, క్షమించాలి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అందరు తీయండి. 3 నుంచి కొన్ని వచనాలు చదువుదాం త్వరగా, నేను ముగిచ్చేస్తాను. ఈ మాట జాగ్రత్తగా వినండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయంలోనే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇది ఎప్పుడు జరిగిందండి? యేసుప్రభు వారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులకు కనబడి, ఆయన అనేకులతో మాట్లాడి, ఆయన అనేకులను దర్శించి, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు తన శిష్యులతో ఆయన మరి కొన్ని వాగ్దానాలు వారికి, కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చి వెళుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, లేఖనముల ప్రకారం ఏం జరిగిందమ్మా? లేఖనముల ప్రకారము సిలువ వేయబడి, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము తిరిగి 3వ నాడు
మృత్యుంజయుడై లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతుననిత చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేతుననిత చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. హల్లెలూయా. లేఖనాలు చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ లేఖనాలు మనకేం నేర్పిస్తూ ఉన్నాయి అనంటే, యేసు ప్రభువారు మనతో సెలవిచ్చినటువంటి కొన్ని మాటలు మనతో ఉన్నాయి. ఏంటో తెలుసా? ఎవరైతే నేనే రక్షకున్నని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకుంటారో వారు ఏం చేస్తారు? రక్షణ పొందుకుంటారు. రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు ఆయన శరీరములో, ఆయన రక్తములో పాల్గొనాలి. పాల్గొన్నటువంటి విశ్వాసులు క్రీస్తు యొక్క రాకడ ఆలస్యమైతే, ఒకవేళ నువ్వు మరణించినా కూడా, పౌలు ఏమంటాడో తెలుసా? మొదటి దశలోనికి రాసిన పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటనంటే, మృతి పొందిన వారు కణబూరం మ్రోగగానే ఏం చేస్తారంట? మొదట వారు లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా కలిసి ఆకాశ మండలంలోనికి ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనము వెళ్తాం. అంటే క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో పాల్గొన్న ప్రతి విశ్వాసి కూడా ఒకవేళ మరణించినా కూడా ఒకరోజు తిరిగి లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి లేఖనాల ప్రవచనాలు మాత్రమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనతో సెలవిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వసించి మన జీవిత కాలములో వాటిని గట్టిగా పట్టుకొని, నీకు కలిగిన దానిని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థించినట్లుగైతే ఒకరోజు నీవు చనిపోయినా కూడా తిరిగి లేపబడతావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గమనించండి. యేసుప్రభు వారు హెర్మోను పర్వతం మీద ఆయన రూపాంతరము చెందుతూ ఉన్నాడు. నేను ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఒకరు మోషే, ఒకరు ఏలియా. ఎవరండి? ఏలియా. ఒకరు మోషే, ఒకరు ఏలియా. అది రూపాంతరము చెందుతూ ఉన్నటువంటి కొండ. ఆ కొండకు ఉన్నటువంటి పేరే రూపాంతరపు కొండ. ఆ కొండ మీద యేసు ప్రభు నిలబడినప్పుడు ఒకవైపు ఏలియా ఉన్నాడు, మరోవైపు మోషే ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మోషేనేమో మరణించి సమాధి చేయబడినటువంటి వాడు మోషే. ఏలియా మరణించకుండగా అగ్ని రథముల మీద కొనిపోబడిన వాడు ఏలియా. ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనం నిలిచి ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. మనకన్నా పూర్వపు విశ్వాసులు ఉన్నారు ఈ సంఘంలో. 25 సంవత్సరాల అనుభవం కలిగిన సంఘం కనుక ఈ సంఘాన్ని స్థాపించినటువంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది. వారు ఏమైపోయారు చెప్పండి? వారు ప్రభువునందు మృతి పొందారు. అందుకే వాళ్ళ సమాధుల మీద రాశాం కదా, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని రాశారు. ఇప్పుడు ముందున్న వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. వెనక వచ్చిన మనం ఏం చేసాము? సజీవంగా ఉన్నాం. రూపాంతర కొండ మీద ఇద్దరు వ్యక్తుల మధ్య యేసు ప్రభు వారు రూపాంతరం చెందుతూ ఉన్నారు. అందులో ఒకరేమో మోషే, ఒకరు ఏలియా. మోషే మరణాన్ని రుచి చూచినటువంటి వాడు, ఏలియా మరణాన్ని రుచి చూడనటువంటి వాడు. ఈ రెండు సాదృశ్యాలు ఏంటి అనంటే, మోషే మృతులకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా సజీవులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒకవేళ
క్రీస్తు యొక్క రెండవ రాకడ ఇప్పుడే అయితే సజీవంగా ఉన్నటువంటి మనము ఈ యొక్క మట్టి శరీరాలను విడిచిపెట్టి మహిమ శరీరాలు ధరించుకొని ఆకాశ మండలంలోనికి మేఘముల మీద కొనిపోబడతాం. ఒకవేళ గనక మృతి పొందినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతులలో ఒకవేళ మనం ఉన్నా కూడా మోషే ఎలాగైతే మరణించి మరి ఆ రూపాంతరం కొండ మీద యేసు ప్రభు పక్కన చేరాడో మృతులైనటువంటి వారు లేస్తారు, వారు కూడా చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మరణించినా లేపబడతావు, నీవు సజీవంగా ఉన్నా ఎత్తబడతావు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ. క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకేం నేర్పిస్తూ ఉంది అని అంటే, నీవు మరణించినా లేపబడతావు, నీవు సజీవంగా ఉన్నా ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేపబడిన వారు ఎత్తబడతారు, సజీవంగా ఎత్తబడిన వారు వీరిద్దరూ కలిసి ఆకాశ మండలంలో మరి ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనిపోబడతాం. ఎంత గొప్ప సత్యం అండి, ఎంత గొప్ప మరి లోతైనటువంటి సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడో తెలుసా. ఈరోజు మనం ఎవరినైతే అంగీకరించి ఎవరినైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవుడు సజీవుడైనటువంటి వాడు, ఆయన మృతుడైనటువంటి వాడు కాదండి. ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడైనటువంటి వాడు. సజీవుడైనటువంటి వాణిని మీరు ఎందుకు సమాధులలో వెతుకుతున్నారు? ఆయన లేచాడు, లేచి ఆయన ఎప్పుడో గలిలయకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో కూడా నీకు నాకున్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఒకరోజు దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఒకరోజు సజీవంగా లేపగలిగిన దేవుడు మన యందున్నాడు. అటు నిరీక్షణ కలిగి మనం అందరం కూడా మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మనందరి జీవితంలో దేవుడు మన పట్ల చేసిన మేలంతటిని బట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యము మనం విన్నాం. ఆయన మృతుడైనటువంటి దేవుడు కాదండి, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన యుగ యుగములు కూడా సజీవంగా ఉన్నటువంటి దేవుడు. ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది వారికి నచ్చినటువంటి వారిని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ మనమైతే సజీవుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన పక్షాన ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనందరి జీవితాలలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మాత్రమే కాదు, నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించి నీ ఇరుకులను ఇబ్బందులను తీసివేసి నీకున్న ప్రతి అవసరతను తన మహిమలో తీర్చే దేవుడు మాత్రమే కాదమ్మా. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదమ్మా. నీకు అవసరమైనప్పుడు నీకు బాధలో మరి నెమ్మదిని కలగజేసే దేవుడు మాత్రమే కాదు. కానీ ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినా కూడా ఆయన విడిచేటువంటి దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, నువ్వు చనిపోయినా కూడా ఒకరోజు నిన్ను లేపగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నీ జీవితంలో నా జీవితంలో నీవు నేను ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి వాడు. నువ్వు చనిపోయిన ఒకరోజు లేపబడతావు, నువ్వు సజీవంగా ఉన్న ఒకరోజు ఎత్తబడతావు. అలాంటి గొప్ప నిరీక్షణ ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. అంత గొప్ప దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నాం. దేవుడు మనందరి పట్ల మనందరి దోషములను ఆయన భరించి, మన పాప శిక్షను ఆయన భరించి, మన పాపములన్నిటినీ తీసివేసి ఆ కలువరి సిలువలో సమస్తమును కూడా ఆయన కార్చిన రక్తము ద్వారా మనం పరిశుద్ధులంగా మార్చబడుతూ ఉన్నాం. మరణ పునరుద్ధానము ద్వారా మనమందరము కూడా ఒక నిరీక్షణలోనికి వెళ్ళాం. ఒకరోజు మనం చనిపోయినా కూడా తిరిగి లేపబడతాము అనేటువంటి విశ్వాసంలోను మనం జీవిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప లోతైనటువంటి సత్యాన్ని కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు నీవు నేను ఆయనను అంగీకరించి నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నాము అని అంటే, జగతుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల ఏదైతే ఉందో ఆయన మనల్నందరినీ కూడా తన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు. ఈరోజు మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించేలాగున మనమందరం ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా సంఘమును ప్రేమించి ప్రభువా నీ దాసుడు నాయన ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి యొక్క సహవాసంలో ప్రభువా ఈ నూతన పునరుద్ధానపు యొక్క ఆరాధనలో నాయన డాక్టర్ దిగ్విజయ్ గారు వారి యొక్క కుటుంబంతో నాయన మా మధ్యలో ఉన్నందుకు నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. వారిని వారి కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా మధ్యలో ఉన్నటువంటి నాయన యవన బిడ్డలు ప్రభువా ఉద్యోగరీత్యా ప్రభువా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి నాయన ఇక్కడ చేయించు ఉన్నటువంటి ఉద్యోగంలో మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారి యొక్క జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు వారికి అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి సంఘంలో ఉన్న కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన పునరుద్ధాన దినమందు మెండైనటువంటి దీవెనల చేత సకల ఆశీర్వాదములు మీరు వారికి అనుగ్రహించమని నీ యొక్క పునరుద్ధానము ప్రభువా మా యొక్క జీవితంలో నాయన ఒక నిరీక్షణను కలగజేస్తూ ఉంది. సజీవుడైనటువంటి దేవుడు కనుక మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ఒకరోజు నీ బిడ్డలుగా నీ సన్నిధిలో చేర్చుకుంటావు అనేటువంటి గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించావు. నీకే వందనాలు ప్రభువా. చేరి వచ్చినటువంటి సంఘమును, కుటుంబాలన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తూ చెప్పబడిన ప్రతి మాట విన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని ఫలింపచేయలాగున ఈ మధ్యకాల సమయంలో ప్రభువా నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలుగా ఈ వాక్యమును మేము పొందుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యము ప్రభువా మా జీవితాల్లో ఒక గొప్ప నిరీక్షణను కలగజేస్తూ ఉండగా నీ కృపను, సన్నిధిని మా అందరితో కూడా మీరు నడిపించమని ముందున్న సమయాన్నంతటి నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.